హలో ఫ్రెండ్స్, నేను మీ డివిఎస్ రత్నాకర్. సైకాలజీలో మీకు హైరాణ పడుతూ ఉంటారు. టెట్కి సైకాలజీలో వచ్చే ముఖ్యమైన భాషా పదాలని మనం గుర్తుంచుకోలేకపోతున్నాం. ఇది కంపల్సరీగా ఒక మార్కు నాకు తెచ్చిపెట్టే ప్రశ్న ఇది. దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకని ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే సైకాలజీ సమస్యగా ఉందా టెట్లో? సైకాలజీలో ముఖ్యమైన పదాలను గుర్తుంచుకోలేకపోతున్నారా? మీకు 2 నిమిషాల్లో సైకాలజీ భాష పదాలు వచ్చేస్తాయి. ఎలా అంటే, మీకు చిన్న ప్రశ్న, పెడగాజీ అనేది ఏ భాషా పదం అని అడిగితే మనం సింపుల్గా చెప్పండి, మీరు చూద్దాం. మీ ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. ఓకే, మెయిన్ ఆన్సర్ 2 నిమిషాలు ఉంటుంది. దయచేసి వీడియో 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ఎక్స్ట్రా అయితే దయచేసి ఈ స్లైడ్ తిప్పడంలో చిన్న ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది, తప్పుగా అనుకోకండి. అయితే చిన్న ప్రశ్న, సోషల్ మీడియాలో చిన్న ప్రయోగాత్మకంగా చిన్న ప్రశ్న వదలడం జరిగింది, సైకాలజీ అనేది ఏ భాషా పదం అని. అయితే 4 ఆప్షన్స్ ఇచ్చామండి, గ్రీక్, లాటిన్, ఆంగ్లం, జర్మన్ అని. దీనికి వచ్చే సమాధానాల కోసం మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా వచ్చాయండి. ఆప్షన్ 1 59, 13, 21, 7. కానీ సైకాలజీ అనేది ఆంగ్ల భాషా పదం. దాని మూల పదాలైన గ్రీక్ పదాలు ఏంటి? సైకి ప్లస్ లాగోస్ అనేవి గ్రీక్ పదాలు. అయితే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 21%. కానీ అంత తక్కువ మంది ఆన్సర్ చేయడం అది కొంచెం ఇదిగా కలిగించే విషయం. అయితే ఆప్షన్ 1ని 59% ఏ విధంగా వచ్చిందంటే, మనకు సైకాలజీ అనగానే గ్రీక్ అనే మనం గుర్తుంచుకుంటాం కాబట్టి. కానీ సైకాలజీ అన్నది ఆంగ్ల భాషా పదం, సైకి ప్లస్ లాగోస్ అన్నది గ్రీక్ పదాలు మనం గుర్తుంచుకోవాలి. అయితే ఖచ్చితంగా టెట్లో ఇలాంటి ప్రశ్న కంపల్సరీ ఒకటి వస్తుంది. అందుకోసం ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. మరి నా యూట్యూబ్ ఛానల్ మీ అందరికి సుపరిచితమే, టీచర్స్ డైరీ A1. దయచేసి మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ముందు వీడియోలు చూడొచ్చు. ఇక అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఇవేనండి. సైకాలజీ, నిమోనిక్స్, పెడగాజీ, గెస్టాలజీ ఇవన్నీ ఆంగ్ల భాషా పదాలు గుర్తుంచుకోండి. ఫస్ట్ లైన్లో ఉన్నవన్నీ ఆంగ్ల భాషా పదాలు, తర్వాత ఉన్నవన్నీ సైకి ప్లస్ లాగోస్, నిమోనిక్, పెడగాగస్ అండ్ డెజావు, గెస్టాలజీ అనేది ఆ మూల భాషా పదాలు అనేవి గ్రీక్, ఫ్రెంచ్, జర్మన్. అయితే ఈ విధంగా చూసినట్లు సైకాలజీ అనేది సైక్ ప్లస్ లాగోస్ అనే పదాల నుంచి వచ్చింది, గ్రీక్ పదాలు అనమాట అవి. సైకాలజీ అనేది ఆంగ్ల పదం. సైకాలజీ మాత్రమే కాదు, మనకి బయాలజీ, డెర్మటాలజీ, ఆంథ్రపాలజీ, ఈ విధంగా ఆలజీ అని వచ్చేవన్నీ గ్రీక్ పదాలేనండి. ఎందుకంటే ఆలజీ అని వచ్చిందంటే అక్కడ లాగోస్ అని కంపల్సరీగా ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది కూడా మీకు ఒక చిన్న జీకేకి సంబంధించిన బిట్, అందుకని చెప్పడం జరిగింది. అయితే లాగోస్ అని వచ్చినవన్నీ గ్రీక్ పదాలు. అందువల్ల సైకాలజీ ఇంగ్లీష్ పదం, సైకి లాగోస్ అనేది గ్రీక్ పదం. నిమోనిక్స్ అనేది ఇంగ్లీష్ పదం, నిమోనిక్ అనేది గ్రీక్ పదం. పెడగాగి అనేది పెడగాగస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఇక డెజావు అనే పదము డైరెక్ట్గా ఫ్రెంచ్ పదమే, దీనికి ఆంగ్లంలో ఏ భాష లేదు. అయితే గెస్టాలజీ అనేది గెసల్ట్ అనే జర్మన్ పదం. ఈ పదాల కన్నా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, ఇవన్నీ లాటిన్ భాషా పదాలే. ఈ పదాలే గ్రీక్, ఫ్రెంచ్, జర్మన్ వచ్చాయి. ఇవన్నీ లాటిన్ భాషా పదాలు కాబట్టి ఒక ఆర్డర్లో పేర్చడం జరిగింది. ఇక పర్సనాలిటీ, ఎమోషన్స్, మోటివేషన్, ఎడాల్సరీ, ప్రాపర్టీ, ఇంట్రస్పెక్షన్, ఎడ్యుకేషన్ అన్నవి ఇంగ్లీష్ పదాలు. ఇక పర్సనాలిటీ అనేది లాటిన్ పదమైన పర్సోనా నుంచి వచ్చింది. ఎమోషన్ అనేది ఎమోవీర్ అనే లాటిన్ పదం. మోటివేషన్ అనేది మోవీర్ అనే లాటిన్ పదం. ఎడాలిసెన్స్ అనేది ఎడాల్సరీ అనే లాటిన్ పదం. ఫ్యూబరిటీ అనేది ఫ్యూబరిటీస్ అనే లాటిన్ పదం. ఇంట్రాస్పెక్షన్ అనేది ఎంట్రా మరియు స్పియర్ అనే లాటిన్ పదం. ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేర్ మరియు ఎడ్యుసరే అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది. అయితే మనం గుర్తుంచుకోవాల్సినవి ఇవి కావు, ఈ 5 మనం గుర్తుంచుకుంటే చాలు. ఈ 5 తప్ప మిగిలిన ఏ పదం వచ్చినా సరే లాటిన్ పదాలే, ఇది గుర్తుంచుకోండి. అందువల్ల ఈ 5టిని మనం ఎలా గుర్తుంచుకోవాలి చూద్దాం. అయితే వీటిని గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే, కొండ గుర్తులను ఉపయోగిద్దాం. మనం ఆంగ్లంలో నిమోనిక్స్ అంటాం దీన్ని. ఓకే, సైకాలజీ అనే ఇంగ్లీష్ పదం సైక్, లాగోస్ అనే గ్రీక్ భాషా పదాల నుంచి వచ్చింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సైక్, ఇక్, గ్రీక్లో ఇక్. ఈ ఇక్ని గుర్తుంచుకున్నట్లయితే సైక్ గ్రీక్ పదం. సైక్ అని ఈ ఇక్ అని కనబడింది కాబట్టి గ్రీక్లో కూడా ఇక్ ఉంటుంది కాబట్టి ఇది గ్రీక్ పదాన్ని గుర్తుంచుకోవాలి మీరు. ఇంకా నిమోనిక్లో కూడా నిమోనిక్ గ్రీక్, ఏమండి, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇంకా పెడగాగీలోకి వస్తే పెడగాగస్లోని గీ లేదు కాబట్టి పెడగాగీలో ఉంది. పెడగాగి గ్రీక్, గీ ఉంది, ఇక్కడ గీ ఉంది. ఇంకా అంతకన్నా సింపుల్ పదం ఇంకేముంటుంది చెప్పండి. ఇక డెజావుకి వస్తున్నట్లయితే ఎలాగైనా ఆలోచించకండి. డెజావులో 2 రకాల పదాలు ఉన్నాయి, డేజ్, ఆవు. అయితే ఇది ఏ రకమైన ఆవు అంటారా? ఫ్రెంచ్ ఆవు. ఇది కిందటి టెట్ 2017 టెట్లో 22 మధ్యాహ్నం వచ్చిన ఎగ్జామ్కి
ఆల్రెడీ నాకు ఈ ప్రశ్న వచ్చింది, నాకు కంపల్సరీగా దీని గురించి నాకు తెలుసు కాబట్టి దీనికి ఒక మార్కు నాకు వచ్చింది. ఈ విధంగా తప్పనిసరిగా ఒక ప్రశ్న వస్తుంది దీని మీద. అందుకని మనం దీని మీద కాన్సన్ట్రేట్ ఈ 5 పదాలు నేర్చుకుంటే చాలు, మిగిలినవన్నీ లాటిన్ భాషా పదాలే. ఇది గుర్తుంచుకోండి ముందు. ఈ డజావ్ అన్నది ఫ్రెంచ్ ఆవు, డెజ్ ఆవు, ఆవు ఏ ఆవు, ఫ్రెంచ్ ఆవు అంటే ఇది ఫ్రెంచ్ పదం అని గుర్తుంటుంది చాలు. ఇంకా గెస్టాలజీ అనేది గెసాల్ట్ అనే జర్మన్, మరి దీనికి ఎలాగా అంటారా? కింద ఇంగ్లీష్లో రాసాను చూడండి. గెస్టాలజీ అనేది ఇంగ్లీష్, జర్మన్ అనేది ఇంగ్లీష్. రెండిట్లోని ఫస్ట్ 2 అక్షరాలు సూట్ అయ్యాయి. గెస్టాలజీ, జర్మన్లో జిఈ అనేది. ఈ రెండు జిఈ వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం గుర్తుంచుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు అందుతాయి. మనం ఈ 5 గుర్తుంచుకోవాలి, ఇది మెయిన్. మిగిలిన పదాలన్నీ లాటిన్ భాషా పదాలే. అదే ఎమోషన్ కావచ్చు, ప్యూబర్టీ కావచ్చు, ఇక మోటివేషన్ కావచ్చు, ఇక మిగిలిన ఎడ్యుకేషన్ కావచ్చు, అన్నీ లాటిన్ భాషా పదాలు. ఈ 5 నేర్చుకుంటే చాలు, మిగిలినవన్నీ లాటిన్ పదాలను మీరు గుర్తుంచుకోండి. ఏమండి, సైకాలజీ, నిమోనిక్స్ అనేది ఆంగ్ల భాషా పదాలు. ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి, ప్రశ్న ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. గెస్టాలజీ అనేది ఏ భాషా పదం అంటే ఆంగ్ల భాషా పదం. గెసాల్ట్ అన్నది జర్మన్ పదం. స్టార్టింగ్లో అడిగాం మనం. పెడగాగి అన్నది ఆంగ్ల పదం, పెడగాగస్ అన్నది గ్రీకు పదం. ఏంటి, ఇక్కు గీ ఫ్రెంచ్ ఆవు, జిఈ. ఈ విధంగా మనం గుర్తుంచుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయండి. తప్పనిసరిగా ఒక మార్క్ మీ జోబులో ఉన్నట్టే. ఇక చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. క్రమం తప్పకుండా నా వీడియోలు మీరు ఫాలో అవుతున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో సమస్యలు ఏమైనా అనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి మీరు ఏ విధంగా తెలుసుకున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. ఇది నా చిన్న ఇదనమాట. ఇక మరలా చక్కని మంచి అంశంతో కలుద్దాం. బాయ్ బాయ్, మీ డివిఎస్ రత్నాకర్.